ఇప్పటి వరకు మనము మొదటి 2, 3, 4 మాటల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక 5వ మాట గురించి తెలుసుకుందాం. 5వ మాట శిలువ పైన యేసు పలికిన మాట. యోహాను సువార్త 19:28, 19వ అధ్యాయము 28వ వచనము ఒకసారి మనం చదువుకుందాం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనవని యేసు ఎరిగి లేఖనములు నెరవేరునట్లు నేను దప్పిక కొని ఉన్నాను అనెను. ఈ వాక్య భాగ్యంలో మార్కన నాకు ఇచ్చినప్పుడు, ఇది నువ్వు చెప్పాలి రాజా ఈ 5వ మాట అన్నప్పుడు, ఏం మాట అన్నా అని అడిగాను. శిలువ పైన దేవుడు నేను దప్పిక కొని ఉన్నాననే మాట నువ్వు చెప్పాలి అన్నాడు. మేము షాప్లో దీని గురించి మాట్లాడుకున్నప్పుడు దప్పిక కొన్నాను అనే మాటలో ఏముంటుంది చెప్పేకి మేము ఏమీ లేదు కదా, ఒక మాట చెప్తే ఏం బాగుంటుందిలే అనేసి బైబిల్ని ఆ మాట గురించి ధ్యానించటం మొదలుపెట్టాము నిన్నటి నుంచి. ఆ మాట ధ్యానిస్తున్నప్పుడు అనేక అంశాలు ఆ మాటలో కనిపించాయి. 1 కాదు 2 కాదు, చాలా అంశాలు ఆ మాటలో కనిపించాయి. మొదటిగా దేవుడు అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనది. ఏమి సమాప్తమైనది అప్పటికి? ఎవరైనా చెప్తారా? ఏమి సమాప్తమైనది? చెప్తారా? యేసు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? పస్కా బలి పశువుగా మన పాప క్షమాపణ కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన అది సమాప్తమైనది అంటే దాని అర్థం పస్కా బలికి పూర్తిగా అన్నీ అయిపోయినాయని. యెరూషలేముకి దేవాలయానికి యేసు ప్రభు 5 రోజుల ముందు వచ్చాడు. పస్కా పండుగకు 5 రోజుల ముందు యెరూషలేమునికి యేసు ప్రభు వచ్చాడు. ఈ 5 రోజుల ముందు యేసు ప్రభు వచ్చిన తర్వాత అప్పటి నుంచి యేసు ప్రభు పట్టుబడేంత వరకు 4 రోజులు సుమారు ఇంచుమించు 4 రోజులైంది. పస్కా బలి పశువుని యూదులు పస్కా పండుగ కోసం 4 రోజుల ముందు నుంచే సిద్ధం చేస్తారు. పస్కా బలి పశువుని, ఆ గొర్రెపిల్లని తీసుకొచ్చి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నదా, దీంట్లో ఎలాంటి చెడు లేవు కదా అనేసి 4 రోజులు దాన్ని గమనించి చూస్తారు. 4 రోజుల తర్వాత ఆ బలి పశువుని ప్రధాన యాజకుడి దగ్గరికి తీసుకొని వస్తారు. ప్రధాన యాజకుడు దాన్ని చూసి దాంట్లో ఏమీ సమస్యలు లేవని నిర్ధారించుకొని దాన్ని పస్కా బలి పశువుగా ఆమోదిస్తాడు. అలాగే మనము ఆత్మీయంగా చూసుకుంటే యేసు ప్రభు యెరూషలేముకి 5 రోజులు ముందొచ్చాడు. లాస్ట్ పస్కా విందు రాత్రి ఆయన భోజనం చేసిన తర్వాత అక్కడ నుంచి ఆయన ఒలీవల కొండకి వెళ్ళాడు. ఒలీవల కొండకి వెళ్ళిన తర్వాత అక్కడ శిష్యులతో ఆయన మాట్లాడాడు. ఇదిగో ఈ సమయంలో నన్ను పట్టుకోబోతున్నారు, నేను మీ నుంచి దూరం అవుతాను. కాపరిని పట్టుకున్న గొర్రెలు ఎలాగ చెదిరిపోతాయి, మీరు అందరూ అలాగ చెదిరిపోతారని శిష్యులుగా చెప్తాడు. శిష్యుల్లో పేతురు గారు ఏమంటారంటే, అయ్యా అట్లా అనొద్దు, నా ప్రాణము పోయినా సరే, మా ప్రాణం పోయినా సరే నిన్ను విడిచిపెట్టను అని చెప్తారు. అప్పుడు మిగతా శిష్యులు కూడా అదే మాట అంటారు, మా ప్రాణం పోయినా కూడా నేను మిమ్మల్ని విడిచిపెట్టమయ్యా అని అందరూ శిష్యులు అంటారు. అట్లా ఉందా లేదా? దాంట్లో బైబిల్లో ఉంది కదా. ఒకవేళ లేకపోతే చెప్తాను, చూసుకోండి. ఆ మాట అన్న తర్వాత వాళ్ళు ఇంచుమించు మధ్యరాత్రి 12 నుంచి 2 లోపు యేసు ప్రభుని సైనికులు బంధించినారు. ఈ 12 నుంచి ఆయన 6 గంటల వరకు, తెల్లవారుజామున 6 గంటల వరకు 6 సార్లు న్యాయస్థానానికి తీసుకెళ్లారు. 3 సార్లు ఫస్ట్ హన్నా అనే వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లారు, సెకండ్ కైఫా అనే వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లారు, థర్డ్ మళ్ళా సన్హెద్రిన్ సభకి తీసుకెళ్లారు. ఈ 3 కూడా యూదా మతానికి సంబంధించినవి. వీళ్ళల్లో ఉన్న ప్రధాన యాజకులు వీళ్ళందరూ ఆయన్ని విచారించారు. ఆయన్ని నేరస్తుడిగా ధృవీకరించి తర్వాత తెల్లవారు కొంచెం ఉన్నప్పుడు హేరోదు రాజు దగ్గరికి తీసుకెళ్ళాడు. ఈ హేరోదు రాజు ఆయన్ని ఎట్లా విచారించాడంటే, నువ్వేమన్నా అద్భుతం చూపిస్తే నేను దేవుడిగా అంగీకరిస్తాను, నువ్వు గొప్ప ప్రవక్తగా అంగీకరిస్తానని ఆయన చాలా ప్రశ్నలు అడుగుతాడు. కానీ ఆయన ఏమి మౌనంగా ఉంటాడు, ఏమి మాట్లాడు. సరే ఈయన తీసుకెళ్ళండి పిలాతు దగ్గరికి అంటాడు.
పిలాతు దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళందరూ చాలా గోల చేస్తూ ఉంటారు. ఇన్ని సిలువేయాలంటే ఆయన గమనిస్తాడు పిలాతు, ఈయనలో ఏ దోషము లేదే, నేను ఎలా ఈయన్ని సిలువకు అప్పగించాలి అంటాడు. దీన్ని మనం కొంచెం ఆత్మీయంగా అర్థంగా తీసుకుంటే కనుక, పస్కా బలి పశువుని ఎలాగైతే ప్రధాన యాజకులు లాస్ట్ రోజున చూసి దీంట్లో ఎలాంటి దోషము లేదని నిర్ధారించాడో, అలాంటి ప్రధాన యాజకుడి స్థానంలో ఇక్కడ పొంతు పిలాతు ఉన్నాడు. ఆయన్ని అన్ని విధాలుగా విచారించి ఈయనలో ఎలాంటి పాపము కానీ ఎలాంటి దోషము కానీ లేదని ఆయన నిర్ధారించాడు. అంటే ఎప్పుడైతే ప్రధాన యాజకుడు బలి పశువు దీంట్లో ఎలాంటి దోషం లేదని నిర్ధారణ జరిగిందో, ఇంకా బలికి సిద్ధం చేయాలి. బలికి సిద్ధం చేయడానికి యేసు ప్రభుని అప్పటి నుంచి 6 గంటల నుంచి ఆయన్ని శిలువ ప్రయాణం కొనసాగింది. ఆయనకి ఇంచుమించు ఆయన అక్కడ నుంచి గొల్గొతా కొండకి 600 మీటర్లు మాత్రమే ఉంది. అంటే ఇక్కడ నుంచి మన బళ్ళారి బైపాస్ అంత డిస్టెన్స్లో ఉంది. వాళ్ళు తీసుకెళ్ళాలంటే ఊర్లో నుంచి తీసుకెళ్తే చాలా దగ్గర, కానీ వాళ్ళు ఏం చేశారంటే ఊర్లో నుంచి తీసుకెళ్తే కనుక ప్రజలు చాలామంది దీన్ని అడ్డగించి వ్యతిరేకించే అవకాశం ఉందని చెప్పేసి చుట్టూ తీసుకెళ్లారు. దానికి చుట్టూ తీసుకెళ్లేటప్పుడు ఏం జరిగిందంటే, ఆయన మనం అందరం అనుకున్నట్లు ఆయన సిలువ పూర్తి సిలువ ఆయన మోసుకొని పోలే. ఒక పిడిబుల్ అనే ఒక అడ్డకర్ర ఉంటుంది, అది ఇంచుమించు 50 నుంచి 70 కేజీలు ఉంటుంది. ఆ అడ్డకర్రను మాత్రమే గొల్గొతా కొండ వరకు మోసుకొని పోయినాడు ఆయన. అప్పటికే ఆయన రాత్రి గెత్సెమనే తోటలో ఆయన చెమట రక్తమయ్యేంత వరకు ఆయన ప్రార్థించాడు. దానివల్ల ఆయన శరీరం చాలా సున్నితమైపోయింది. ఎందుకంటే ఆయన పడే వేదనకి, టెన్షన్కి బాడీలో ఉన్న ఆ స్వేదరంధ్రాల నుంచి చెమటతో పాటు రక్తం కూడా బయటకు వచ్చింది. ఆయన శరీరం చాలా సున్నితమైపోయింది. దాని తర్వాత ఆయనకి 39 కొరడా దెబ్బలు కొట్టారు. 39 కొరడాల దెబ్బలు కొట్టిన వెంటనే ఆయన బాడీ మొత్తం చీల్చకపోయింది. ఎక్కడే కానీ ఆయనకి ఒక మంచి ప్రదేశం అంటూ లేదు. ముఖము, వీపు, కాళ్ళు ప్రతి చోట ఆయన్ని కొట్టారు. ఆ కొరడాలతోటి ఎట్లుంటాయంటే మీకు చూపిస్తాను. ఆ కొరడాలు ఎట్లుంటాయంటే, ఇది నిజంగా రోమన్ వాళ్ళు వాడే కొరడాలు అనమాట. ఇది నేను చాలా సెర్చ్ చేసి ఇది నిజమా కాదని చూసుకొని తీసుకొచ్చాను. ఇది రోమన్ వాళ్ళు వాడే కొరడాలు. దీంట్లో పైన 5 కింద 5 వరుసగా ఉంటాయి. ఇవి మన ఎద్దు చర్మం లేయర్లతో తయారు చేసి ఉంటారు. దీని కింద మీకు బుడపల మాదిరి వస్తుంటాయి చూడండి. ఈ బుడపల మాదిరి ఉండే వాటిల్లో కింద ముళ్ళులు కూడా పెట్టింటారు. ఈ ముళ్ళులు లేకపోయినా సరే, ఆ ముళ్ళులు లేకపోయినా వాటితో కొడతానే మనము పుచ్చకాయ మీద మనం చేతితో గుద్దితే ఎట్లా చిదిరిపోతుందో అట్లా ఆయన బాడీ నలిగి చిదిరిపోయింది. మన దూది పింజి ఎట్లా ఎగిరిపోతుంటే అట్లా ఎగిరిపోయింది. మన కీర్తనాకారులు వర్ణిస్తారు కొన్ని మాటలు. బాడీలో ఏ ప్రదేశం కూడా ఆయన బాగులేదన్నమాట. అట్లా నలిగిపోయింది. అంత నలిగిపోయిన వ్యక్తి సుమారు 50 నుంచి 70 కేజీలు ఉన్న ఆ మొద్దును తీసుకొని అంటే అడ్డకర్రను తీసుకొని గొల్గొతా వైపు ప్రయాణమయ్యాడు. ఈ ప్రయాణమయ్యే సమయంలో ఆయన 3 సార్లు కింద పడ్డాడు. అది మొయ్యలేక వేరే అతని హెల్ప్ తీసుకొని గొల్గొతా కొండ ఎక్కించినారు. ఎక్కించిన తర్వాత ఆయనకి చేదు చిరక, అంటే సిలువ ఎక్కకు తొలికే ఒకసారి ఆయనకి చేదు చిరక ఇచ్చినట్లు బైబిల్లో ఉంది. అది ఎక్కడుందో చూద్దాం. క్షమించాలి, అది రాసుకోలేను. ఒక్క నిమిషం. మార్కు సువార్త 15:23. ఇది సిలువ మీద ఇచ్చిన చిరక కాదు, సిలువ ఎక్కకు తొలికి ముందే ఇచ్చిన చిరక ఇది. మార్కు సువార్త 15:23. అంతటా బోలము కలిపిన ద్రాక్షారసము ఆయనకి ఇచ్చిరి కానీ ఆయన దానిని పుచ్చుకొనలేదు. ఇంగ్లీష్లో అయితే మ్యూర్ అని ఉంటుంది. మ్యూర్ అనేది ఒక మత్తు పదార్థం. అలాగనే మత్తయి సువార్త 27:34లో ఘాల్ అని ఉంటుంది. ఈ ఘాల్ అనేది కూడా ఒక మత్తు పదార్థం. ద్రాక్షారసంలో
మత్తు వచ్చేకి ఈ మ్యూర్ అనే పదార్థాన్ని గాల్ అనే పదార్థాన్ని రెండు మిక్స్ చేస్తారు. ఈ రెండు కలిపినది ఆయనకి ఇయ్యబోతే అది ఆయన ఎందుకు తాగలేదంటే ఇది తాగితే ఆయనకు బాధ నొప్పి తెలియవు. సైనికులు ఏం చేశారంటే ఈయనకు బాధ నొప్పి తెలియకుండా ఉంచాలని దాన్ని ఆయనకు ముందే ఇచ్చారు. ఇస్తే ఆయన ఎందుకంటే మన పాపాలకి ఆయన పూర్తిగా ఆయన బాధను అనుభవించాలని ఆయన దాన్ని ఆ తర్వాత ఆయన సిలువేసిన తర్వాత ఆయన ఇంకా సిలువలో నుంచి నేను దప్పిక కొని ఉన్నాను అనే మాటను అంటాడు. ఇప్పుడు ఫస్ట్ మనం చదువుకున్న మాటలో అటు తర్వాత సమస్తమును అప్పటికే సమాప్తమైనది అని ఎరిగి అనే పదానికి ఎప్పటి నుంచి ఆయన ప్రయాణం సాగింది? పస్కా పండుగ 4 రోజుల ముందు నుంచి ఆయన సిలువెక్కేంత వరకు పస్కా బలి పశువుని ఎలాగైతే వాళ్ళు శోధిస్తారో దాన్ని బలిస్తారో అదంతయు సిలువ దగ్గరికి వచ్చేంతవరకు మొత్తం అప్పటికే సమాప్తమైంది. రెండవదిగా లేఖనములు నెరవేరునట్లు అంటే ఏ లేఖనములు నెరవేరినట్లు? కీర్తనాకారుడు రాశాడు, ఆయన చేదు చిరకని నీళ్లు అని అడిగినప్పుడు చేదు చిరకని ఇచ్చాడని. ఆ లేఖనములా లేకపోతే బైబిల్లో ఉన్న అన్ని లేఖనాలా? చెప్పండి. ఆ లేఖనం ఒకటేనా బైబిల్లో ఉన్న అన్ని లేఖనాల నెరవేరిండేది? ఆదికాండము 3వ అధ్యాయము 14వ వచనము. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, దీనిని చేసినందున పశువులన్నిటిలోనూ జంతువులన్నిటిలోనూ శపించబడిన దానివై నీవు కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. ఇది పైన సర్పానికి ఇచ్చిన శాపం. రెండవదిగా ప్రవచనం. చెప్పమ్మా, చదువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మెడమ మీద కొట్టుదు అని చెప్పాను. అది అంటే ఏమి? అక్కడ నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును, నీ సంతానమునకు స్త్రీ సంతానమునకు అంటే ఏం అర్థం? ఆడ ప్రవచనం అది. నీ సంతానము స్త్రీ సంతానం అంటే, నీ సంతానం అంటే సాతానుడి దుష్ట సంతానము, పాపాలు. అది నిన్ను మడిమి మీద కొట్టును అంటే, అది అంటే అక్కడ కింద ఫుట్నోట్లు రాసింటారు ఆయన అని. ఆయన అంటే ఎవరు ఇక్కడ? యేసు ప్రభు. అంటే ఆదికాండంలో ఫస్ట్ శాపం వచ్చిన వెంటనే దానికి పరిష్కారం కూడా అక్కడే రాశాడు ఆదికాండంలో. నీ సంతానమునకును స్త్రీ సంతానమునకు అంటే స్త్రీ లేకుండా సంతానం ఎక్కడన్నా ఉంటుందా? స్త్రీ లేకుండా ఎక్కడ సంతానం ఉండదు. మరి ప్రత్యేకంగా దేవుడు నీ సంతానానికి స్త్రీ సంతానానికి అని చెప్పినాడు. అక్కడ స్త్రీ సంతానం అంటే ఏమి? పురుషుడి ప్రమేయం లేకుండా జన్మించే సంతానము. ఇక్కడ మరియకు పురుషుతో ప్రమేయం లేకుండా జన్మించాడా యేసు ప్రభు? పురుష స్పర్శతో జన్మించాడా? చెప్పండి. పురుషుడి ప్రమేయం లేకుండానే స్త్రీ సంతానముగా ఆయన జన్మించాడు. ఆ జన్మించిన తర్వాత అతడు నిన్ను తల మీద కొట్టును. తల మీద కొట్టడం అంటే అర్థమైందంటే పూర్తిగా నాశనం చేయటం. దేన్ని? పాపానికి వస్తున్న జీతాన్ని పూర్తిగా నాశనం చేయటం. తర్వాత నీవు ఆయన మడిమి మీద కొట్టుదువు. మడిమి మీద కొట్టుడు అంటే గాయపరచటం. యేసు ప్రభుని సిలువలో గాయపరిచింది, కానీ యేసు ప్రభుని జయించలేకపోయింది సాతానుడు. యేసు ప్రభు సిలువలో దాని తలను చితకదొక్కి దాని పాదాల కిందేసి చితకదొక్కి దాని మీద ఆయన పాపం మీద పూర్తిగా జయమిచ్చాడు. ఆదాము నుంచి పాపం వచ్చింది, తర్వాత నోవాహు, తర్వాత దావీదు, అబ్రహాము, దావీదు, యేసయ్య. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆదాము ఒక వ్యాధిని తీసుకొచ్చాడు, యేసు ప్రభు దానికి మందునిచ్చాడు. మొదటి ఆదాము తీసుకొచ్చిన వ్యాధిని కడపటి ఆదాము యేసు ప్రభు దాన్ని ఆయన రక్తం ద్వారా దాన్ని శుద్ధి చేశాడు. ఆయన భూమి మీద నుంచి పాపాన్ని తీసివేయాల, కానీ పాపం నుంచి రక్షించుకునే మందు అయితే ఆయన ఇచ్చాడు.
తీసివేసింటే, పూర్తిగా తీసివేసింటే ఇప్పుడు మనము ఇట్లా ఉండేవాళ్ళం కాదు. కానీ మనము ఆ జీవించి ఉండాలంటే ఆయన రక్తాన్ని మనము స్వీకరిస్తేనే, ఆయన శరీరాన్ని మనం తిని ఆయన రక్తాన్ని త్రాగితేనే ఈ పాపం అనే వ్యాధి నుంచి మనకు విడుదల కలుగజవుతుంది. తర్వాత నేను దప్పిక కొని ఉన్నాను అని యేసుప్రభు లాస్ట్గా అంటాడు. లేఖనములు నెరవేరినట్లు నేను దప్పిక కొని ఉన్నాను అంటాడు. దప్పిక అంటే భౌతికమైన దప్పిక, ఆత్మీయమైన దప్పిక మరియు చెప్పండి, ఏమన్నా తెలిసిందా? భౌతికమైన దప్పిక, ఆత్మీయమైన దప్పిక రెండు. ఎందుకంటే యేసు ప్రభువు ఇంచుమించు రాత్రి 12 గంటల మధ్యలో ఆయన్ని పట్టుకున్న తర్వాత అప్పటి నుంచి సిలువలో 3 గంటలు ఆయన ప్రాణం వదిలేంత వరకు ఎక్కడే కానీ ఆయన నీళ్ళు ఇయ్యలేదు, నీళ్ళు తాగలేదు. ఆయనకి ఒక చోట ఇచ్చారు కానీ అది ఆయన స్వీకరించలేదు, ఎందుకంటే అది మత్తు పదార్థం కాబట్టి. తర్వాత లాస్ట్గా నేను దప్పిక కొని ఉన్నాను అన్నప్పుడు ఒక ఇస్సోపుతోటి ఒక చిరకను ముంచి దేవుడు నోటికి అందిస్తారు. దాని పేరు వెనిగర్ అంటే కుళ్ళిన ద్రాక్ష రసము. దాన్ని ఆయన స్వీకరించిన తర్వాత ఇంక సమాప్తం అయిపోయిందని ముగిచ్చేసినాడు అనమాట. ఈ ఇస్సోప్ అనేది మనకు ఆదికాండంలో చూసుకుంటే కనుక, నిర్గమకాండంలో ఈ ఇస్సోప్ అనే దాన్ని గొర్రెపిల్ల రక్తము, మన పస్కా బలి పశువు రక్తాన్ని వాళ్ళు ఆ ఇస్సోపులో ముంచి కుంచెలాగా చేసి మన కిటికీలకు రాసేవాళ్ళు. దానికి సింబాలిక్గా అక్కడ గొర్రెపిల్లకి ఎలాగైతే ఇస్సోపు రక్తాన్ని వాళ్ళు కుంచెగా చేసి వాళ్ళ ఇళ్ళకు రాసుకొని వాళ్ళు మరణం నుంచి రక్షించబడ్డారో, అలాగనే ఇక్కడ కూడా ఆయన ఇస్సోపుతో ఆయన దాహం తీరిన తర్వాత ఆయన రక్తం ద్వారా మన పాపాలకు క్షమాపణ కలుగజేసి ఆయన సిలువలో మరణించాడు. ఈ వాక్యాన్ని దేవుడు దీవించుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ముగింపుకొచ్చాము. దయచేసి అందరూ కూడా మరి చెప్పబడిన వాక్యమును బట్టి మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. మోకరించి ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తలలు వంచి